బెంగాల్‌లో హిందువులకి ఏదో జరుగుతదనేది ఇక్కడ ప్రచారం చేస్తుంటారబ్బా! బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. కేరళలో ఏదో జరుగుతుందని చేస్తుంటారబ్బా! అక్కడిదక్కడ మామూలుగానే ఉంటది. అక్కడ లేకపోతే కేరళలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఎందుకు గెలుత్తది? బెంగాల్‌లో మమతా బెనర్జీ ఎందుకు గెలుస్తది? కర్ణాటకలో కాంగ్రెస్ ఎందుకు గెలుత్తది? కాబట్టి అక్కడ ఇదంతా మనోళ్ళ ప్రచారం తప్పించి ఏముండదబ్బా! అనేది సహజంగా ఇక్కడ కూర్చొని మనతో కన్విన్స్ చేసేటటువంటి వామపక్ష భావజాలికులో లేకపోతే ఉదారవాద హిందువులో మాట్లాడేటటువంటి మాట. కానీ వీళ్ళందరూ ఇలాంటి మాట్లాడుతున్నప్పుడే ఒక్కసారి చిన్న లెక్క. ఇది ఎవరన్నా ఈ మేధావులు చెప్పుకొచ్చారా? సింధీ ప్రాంతం. అద్వానీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాడే. ఏదైతే సింధు ప్రాంతం ఏది పాకిస్తాన్. అక్కడ హిందువులు ఏమైపోయారు? కరాచీ బేకరీ కూడా అక్కడోళ్ళదే. హిందువులే వాళ్ళు. అట్లాగే బెలూచ్ ప్రాంతంలో హిందువులు ఏమైపోయారు? కాశ్మీరీ ప్రాంతంలో హిందువులు ఏమైపోయారు? ఆఫ్ఘనిస్తాన్‌లో హిందువులు ఏమైపోయారు? వెస్ట్ పంజాబ్‌లో హిందువులు ఏమైపోయారు? అలాగే బంగ్లాదేశ్‌లో హిందువులు ఇప్పుడు ప్రస్తుతం నిదానంగా తుదముట్టించబడుతున్నారు. దెన్ ఇక్కడ ఈ హిందువులను కాపాడటానికి ఎవరైనా ప్రయత్నించారా? కనీసం వాళ్ళ తరపున ప్రపంచంలో 150 కోట్ల గొంతుకలు ఉన్నటువంటి ఒక్క భారతదేశంలోని ప్రపంచమంతా కలిస్తే 200 ఇది ఉంటారు కదా మన దగ్గర. ఇది 140 కోట్లు, 200 కోట్ల జనాభా ఉంటారు కదా హిందువులు. కానీ 140 కోట్లు వేసుకుందాం. ఇది మనకి భారతీయులు 147 కోట్లు అనుకుందాం. హిందువులు అయితే ఒక 100 కోట్లు ఉంటారు కదా. ప్రపంచవ్యాప్తంగా ఒక 120 కోట్ల హిందువులు ఉంటారు కదా. ఎందుకని మాట్లాడలేకపోతున్నాం? ఎందుకని అసలు మనలో ఈ అతి ఉదారవాదం ఒక తరం పోతున్నారు, చచ్చిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు, మత మార్పిళ్ళకి గురవుతున్నారు. ఎందుకని మనం ఇవాల్టికి కూడా ఒక స్పష్టమైన ఆలోచన లేకుండా ఈ అతి ఉదారవాదం వైపు ఉంటున్నాం? ఆలోచించుకోవాలి.